ఫార్ములా ఈ రేస్ కేసులో మనీ లాండరింగ్ పైన విచారణ స్పీడ్ చేస్తోంది ఈడీ. బ్రిటన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకి 45 కోట్ల రూపాయలు బదిలీపైన మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. త్వరలోనే కేటీఆర్ సహా నిందితులకు నోటీసులు ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఫార్ములా ఈ రేసు కేసు దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముమ్మరం చేసింది. ఈ కేసులో నిందితులైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని మరోసారి విచారించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం నోటీసులు ఇచ్చిన వారం రోజుల వ్యవధిలో 3 స్టేట్మెంట్లు రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా బ్రిటన్లోని ఎఫ్ఈఓ అకౌంట్కు 45.71 కోట్లు బదిలీ చేయడంపైనే ఈడీ దృష్టి పెట్టింది. దేశం దాటి వెళ్లిన డబ్బు బ్రిటన్లోని ఎన్ని అకౌంట్లలో డిపాజిట్ అయింది, ఆ అకౌంట్ల నుంచి మళ్లీ ఇండియాకి డబ్బులు తరలించారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. కేటీఆర్ సహా 3 మరోసారి విచారించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. దీనిపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఇప్పటికే ఆధారాలు సేకరించింది. ఫార్ములా ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది జనవరి 8న అరవింద్ కుమార్, 9న బిఎల్ఎన్ రెడ్డిని, 16న కేటీఆర్ ని ఈడీ అధికారులు విచారించారు. వీరిచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఈ కార్ రేసింగ్ ఈవెంట్లకు సంబంధించిన అగ్రిమెంట్లు, ఫార్ములా ఈ ఆపరేషన్, ఎస్నెక్స్జెన్ సంస్థల అకౌంట్ల లావాదేవీలను పరిశీలించారు. హెచ్ఎండిఏ బోర్డు హెడ్ ఆఫ్ అకౌంట్స్ సహా ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎస్నెక్స్జెన్ సంస్థల బ్యాంక్ అకౌంట్లు ఈ మూడింటి మధ్య 2022 జూన్ నుంచి 2024 వరకు జరిగిన లావాదేవీలను ఇప్పటికే సేకరించారు. సీజన్ 9, 10 నిర్వహణలో భాగంగా హెచ్ఎండిఏ బోర్డు అకౌంట్ నుంచి 2023 అక్టోబర్ 3, 11వ తేదీల్లో బ్రిటన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు 45.71 కోట్లు బదిలీ చేసిన వ్యవహారంపైనే ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టి విచారణ చేస్తోంది.